ప్రపంచాన్ని నెలల తరబడి ఆందోళనకు గురిచేసిన అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలకు తెరపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన శాంతి ఒప్పందంతో ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా ఉత్సాహంలో మునిగిపోయాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయగా భావించే హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోనున్న నేపథ్యంలో ముడి చమురు ధరలు కుప్పకూలాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో హర్మూజ్ జలసంధికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ దేశాలకు వెళ్లే చమురులో దాదాపు 20% ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్, ఖతార్ వంటి దేశాల నుంచి బయలుదేరే చమురు ట్యాంకర్లు హర్ముజ్ గుండా ప్రయాణిస్తాయి. ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో హర్ముజ్ మూసివేత భయాలు నెలకొన్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక్కసారిగా బ్యారెల్కు $90 దిశగా దూసుకెళ్లాయి. చమురు కొరత వస్తుందనే భయంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందాయి. అయితే తాజా శాంతి ఒప్పందంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోబోతుందనే వార్తలతో చమురు మార్కెట్లు కుదుటపడ్డాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా దిగుమతి దేశాలకు భారీ రుటగా మారింది. ఇక భారత్ విషయానికొస్తే దేశ అవసరాల్లో దాదాపు 85% ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ప్రతి డాలర్ చమురు ధర తగ్గినా భారత ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల మేర ఆదా అవుతుంది. దీంతో దిగుమతి వ్యయం తగ్గడమే కాకుండా దేశ వాణిజ్య లోటు కూడా నియంత్రణలోకి వస్తుంది. చమురు ధరలు తగ్గితే పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి ఖర్చు కూడా తగ్గుతుంది. దీంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై ఒత్తిడి తగ్గి ధరలు తగ్గించే అవకాశం ఏర్పడుతుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గిన వెంటనే బంక్ల వద్ద ధరలు తగ్గవు. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, రిఫైనరీల కొనుగోలు ఒప్పందాలు, నిల్వలు వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. అయినప్పటికీ చమురు ధరలు కొన్ని వారాల పాటు తక్కువ స్థాయిలో కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరల్లో లీటర్కు ₹2-5 వరకు తగ్గుదల కనిపించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చమురు ధర తగ్గుదలతో కేవలం వాహనదారులకే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తానికి లాభం ఉంటుంది. రవాణా ఖర్చులు తగ్గడంతో కూరగాయలు, నిత్యావసర వస్తువులు, పారిశ్రామిక ఉత్పత్తుల ధరలపై కూడా సానుకూల ప్రభావం పడుతుంది. ద్రవ్యోల్బణం తగ్గి ఆర్థిక వృద్ధికి ఊతం లభిస్తుంది. ఇక విమానయాన సంస్థలకు ఇది మరింత శుభవార్తగా మారింది. విమాన ఇంధన ఖర్చులు తగ్గడంతో టికెట్ ధరలు తగ్గే అవకాశం ఉంది. అలాగే షేర్ మార్కెట్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ఎయిర్లైన్స్, రవాణా రంగ షేర్లు లాభపడే అవకాశం కనిపిస్తోంది. ఇక రూపాయి విలువ కూడా బలపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చమురు దిగుమతులకు తక్కువ డాలర్లు ఖర్చవుతుండటంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గుతుంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు మరో సానుకూల అంశంగా మారనుంది. ఇక అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం ప్రపంచ రాజకీయాలు మాత్రమే కాదు, భారత ప్రజల జేబుపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపబోతోంది. హర్ముజ్ జలసంధి తెరుచుకోవడం, చమురు ధరలు పడిపోవడం, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు కనిపించడం, ఇవన్నీ కలిపి సామాన్యుడికి పెద్ద రిలీఫ్గా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు అందరి చూపు ఒక్కటే, పెట్రోల్ బంక్ల వద్ద ధరలు ఎప్పుడు తగ్గుతాయన్న దానిపైనే.